నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 17వ వచనం. ఈరోజు నా ప్రభువు నీతో మాట్లాడుతున్న మాట, నీ ప్రతి విషయమును నేను చూసుకుంటాగా. ఎవరు ఎట్లా అయినా కదలని నేనున్నాగా. ఎవరి ఆటలు వాళ్ళు ఆడతారు, ఆడని. దేవుని ఆడే ఆట ఉంటుంది కదా. పరిస్థితులు ఎవరి చేయి దాటినా దేవుని చేయి మాత్రం దాటదు. అన్నిటినీ ఆయన తన చేతుల్లో పట్టి ఉంచగల సమర్థుడు. ఏమీ భయపడొద్దు, ఏమీ కలత చెందొద్దు, ఏమీ కృంగిపోవద్దు. ఆరంభం నుండి ఇప్పటిదాకా మన జీవితంలో ఎన్నో ఎదుర్కొని ఉంటాం. అపవాది అన్ని తుఫాన్లను, అలజడులను ఒక్కసారిగా రేపుతాడు. అప్పుడు మనకి ఉన్న దిక్కు ఒకటే, మన యేసయ్య పాదాలు. పరిగెత్తుకుంటూ పోయి ఆ పాదాలు పట్టుకొని కూర్చో. నాకు తెలియదేసయ్యా, నా పక్షమున కార్యములు జరిగించు, నా పక్షమున నువ్వు కదులు అని మొరపెట్టు. నా ప్రభువు పరాక్రమవంతుడు, రోషము గలవాడు, పౌరుషము గల దేవుడు. ఆయన బిడ్డలు ఏడుస్తూ ఉంటే మౌనంగా ఉండడు.